నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి రాకతోటి రాజకీయాలు ఎంత కాస్ట్లీ అయినాయో, రాజకీయాల్లో చట్టసభల్లో రాజకీయంలో ప్రవేశించి చట్టసభల్లో అడుగు పెట్టాలంటే మరి అది ఎంత కష్టమైనటువంటి పనో, మంచినీళ్లలాగా డబ్బులను ఖర్చు పెట్టగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యం. ఎందుకంటే 1995లో ఎన్టీ రామారావుని పదవి నుంచి దించేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికలను డబ్బుమయం చేశాడు. చంద్రబాబు నాయుడుకి ముందు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా సరే ఒక సంఘానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఎన్నికల సమయంలో ఆశ చూపేవాళ్లే, కానీ ఓటుకు నోటు ఇచ్చినటువంటి పరిస్థితి అంతకుముందు లేదు. ఓటుకు నోటు ఇచ్చినటువంటి ఘన చరిత్ర మాత్రం చంద్రబాబు నాయుడుదే. ఈ రకంగా ఓటుకు నోటు ఇచ్చేటటువంటి ఈ సంస్కృతి ముఖ్యంగా చంద్రబాబు నుంచి దక్షిణాది రాష్ట్రాలు కూడా పాకింది. దీంతో ఎంతో మంది మేధావులు, ఆసక్తి ఉన్నవాళ్ళు, మరి ఉపాధ్యాయ వర్గం నుంచి కావచ్చు, అదేవిధంగా ఉన్నతమైనటువంటి పదవులను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అనుకుంటే వాళ్ళకి అవకాశాలే లేకుండా పోయినాయి. మరి ఏదో రకంగా సీట్లు సంపాదించి ఏదో రకంగా మరి అంత డబ్బు లేకుండా, అంత డబ్బు సంపాదించలేనటువంటి మనం, డబ్బు లేనటువంటి మనం ఏదో రకంగా సీటు సాధించాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఒక స్టడీ చేద్దాం. జడ శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ మైకుగా మారాడు. ఆయన ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా ఆయన మాటకు ఉన్నటువంటి విలువని వెలకట్టి విలువని కూడా పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటంలో చాలా వరకు అతను విపరీతమైనటువంటి కృషి 4.5 ఏళ్ల పాటు చేశాడు. అతను ఆశించింది అమరావతి నుంచి పోటీ చేయాలని, ఒక సీట్ కంటెస్ట్ చేయాలని చెప్పేసి ఆశపడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర అతని భాష నచ్చింది, అతని నైపుణ్యం నచ్చింది, అతని యొక్క నాలెడ్జ్ నచ్చింది, కానీ అతని దగ్గర డబ్బు లేకపోవడం చంద్రబాబు నాయుడికి నచ్చల. అందుకే చంద్రబాబు నాయుడు అతన్ని పక్కన పెట్టేశాడు. అతను సీటు సాధించలేకపోయాడు. సరే, ఇక అతను ఏదో విభేదించి బయటకు వచ్చేసి జై భీమ్ అనే పార్టీ ద్వారా తానే పార్టీ అధ్యక్షుడిగా తానే క్యాండిడేట్స్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. అది వేరే విషయం. ఇక చెవుల కృష్ణాంజనేయులు, ఇతను ప్రతిపాడు సీటు ఆశించాడు. ఒక విశ్లేషకుడుగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతల చేత విశ్లేషకుడనే ముద్ర బదులుగా పచ్చ చొక్కా వేసుకొని స్టూడియోలో కూర్చో అని చెప్పేసి మాటలు పడినటువంటి వ్యక్తి చెవుల కృష్ణాంజనేయులు. ఇతను మంచి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి, విపరీతమైనటువంటి ప్రయత్నం చేశాడు. తెలుగుదేశం పార్టీ గతంలోనే అతనికి సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉపయోగించుకొని కానివ్వండి, అతని సేవల్ని సంపూర్ణంగా వినియోగించుకొని అతనికి ప్రతిపాడు సీటు ఆశ చూపిన మాట వాస్తవం. అతనికి మొండి చేయి చూపించేసరికి అతను కూడా జనరలైజ్ గా
అంటే తెలుగుదేశం పార్టీ భజన చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇక నాకు ఉపయోగపడినటువంటి పార్టీ కోసం నేనెందుకు పనిచేయాలనుకున్నాడేమో తెలియదు. ఆయన కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ పరోక్షంగా వైసీపీకి మేలు చేసేటటువంటి పరిస్థితికి ఆయన వచ్చాడు. ఇవి తాజా ఎగ్జాంపుల్స్ అయితే గతంలో సూర్య పత్రిక పెట్టుకున్నాడు. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఆ పత్రిక స్థాయిని దిగజార్చుకొని ఆ పత్రికలకు పోటీ పడే విధంగా కాకుండా తన పదవి కోసం అన్నట్టుగా ప్రయత్నం చేసి ఆ పత్రికని మరి మిగతా పోటీ రంగంలో నిలబడేటటువంటి స్థాయిలో ఉంచలేకపోయినటువంటి పరిస్థితి మనం చూశాం. తాజాగా ఎలక్ట్రానిక్ మీడియాలో బొల్లా శివరామకృష్ణ ఇతను బిఆర్కే న్యూస్ అని ఒకటి పెట్టాడు. నారా లోకేష్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇతను ఒక ఎన్ఆర్ఐ, జగ్గయ్యపేట ప్రాంతానికి చెందినటువంటి వాడు. జగ్గయ్యపేట ప్రాంతంలో టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీ తరఫున జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి ఆశలు పెట్టుకొని బిఆర్కే అనేటటువంటి ఒక టీవీ ప్రసార మాధ్యమాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఆయన ఆశించింది జరగల. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అటు ధనానికి ఇటు పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నటువంటి స్థానికుడికి అక్కడ టికెట్ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా చూసుకుంటా పోతే ఎక్కడ కూడా ఎంతో కొంత శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఏదో ఒక రాజకీయ పార్టీ మన్నన పొంది రాజకీయ పార్టీ దృష్టిలో పడి మరి చట్టసభల్లో అడుగు పెట్టాలనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నానికి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభ వాళ్ళకు ఉపయోగపడకపోగా వాళ్ళ యొక్క డబ్బు లేనితనం అనేది వాళ్ళకి ప్రతిబంధకంగా మారుతుంది. కాస్త కోస్తో డబ్బు ఉన్నా కానీ మరి ఆ డబ్బు కాదు, మరి ఎంతో డబ్బు ఉంటే తప్ప మిమ్మల్ని మేము గుర్తించలేము అనేటటువంటి పరిస్థితికి ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కోట్లాది రూపాయలు కుమ్మరించేటటువంటి వాళ్ళకు మాత్రం అవకాశాలు దక్కుతాయి తప్ప మిగతా వాళ్ళకు దక్కనటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించి తీరవలసిందే. మైలవరం నుంచి చాలా సామాన్యుడు జెడ్పీటీసీగా, అది కూడా తెలుగుదేశం పార్టీ పలాయనం చిత్తగించినటువంటి సమయంలో జెడ్పీటీసీగా గెలిచినటువంటి సామాన్యుడు సవర్ల తిరుపతి యాదవ్ ఈ రోజున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. మరి ఈరప్ప ఒక రకంగా వాలంటీర్, ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తి, అతనికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు. సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ కి వీరాంజనేయులు ఏదో ఉంది ఆయన పేరు, ఆయనకి సీట్ ఇచ్చారు. రామాంజనేయులు సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. గతంలో మనం చూసాం ఏదైతే నందిగం సురేష్ గారిని ఏకంగా పార్లమెంట్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా తనకు వైద్య సేవలు అందించినటువంటి డాక్టర్ గురుమూర్తిని, సాధారణమైనటువంటి వ్యక్తిని ఆయన తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టడమే కాకుండా
మరలా అతన్ని తిరుపతి నుంచి మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కేవలం డబ్బు ఒక అంశంగానే యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. కానీ డబ్బు ప్రతిబంధకం కాకూడదు. డబ్బు లేకపోయినా సరే నిమ్న జాతుల వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ప్రయత్నం చేయటంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి సాటి లేరు అని మనం చెప్పొచ్చు. బీసీలను కూడా అతను బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అని భావిస్తూ, ఉదాహరణకి ఒక యాదవ్ కులాన్ని తీసుకుందాం. యాదవ్ కులంలో ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. తాజాగా మరో 2 యువకుల్ని, ముఖ్యంగా డాక్టర్ అనిల్ కుమార్ని నర్సరావుపేట నుంచి, సునీల్ యాదవ్ని మరి ఏలూరు నుంచి ఎంపిక చేసినటువంటి పరిస్థితి. మరో 4 యాదవ్ సోదరుల్ని ఎమ్మెల్యేలుగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేపిస్తున్నాడు. కందుకూరులో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారిని తొలగించి మరి బుర్రా మధుసూదన్ యాదవ్కి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఇలా సాహసోపేతంగా అతను జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా 139 వాళ్ళు చెప్తా ఉంటారు, అబద్ధాలు చెప్పటంలో ఎక్స్పర్ట్స్ తెలుగుదేశం వాడు. అబద్ధాల పునాదుల మీద బతికేటటువంటి వాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేసే వాళ్ళు కూడా అదే విధంగా అబద్ధాలు చెప్తా ఉంటారు. మా గుంటూరుకి చెందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఏదో చెప్తా ఉన్నాడు. నిన్న నేను విన్నాను ఒక వీడియోలో. పైకి మాత్రమే కనిపిస్తాయి పదవులు ఎస్సీలకు, బీసీలకు, కానీ ఉన్నటువంటి 1400 పదవుల్లో 700కు పైగా రెడ్లకే ఉన్నాయని ఏదో విచిత్రమైనటువంటి పరిస్థితి చెప్పాడు. చైర్మన్ పదవులు ఉన్నదే 139. ఆ 139లో కనీసం 39 చైర్మన్ పదవులు కూడా లోగడ కంప్లీట్ ఫిల్ చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పదవులు ఇస్తే ఎక్కడ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారో, ఎక్కడ వాడిని అక్కడే ఉంచాలి అని చెప్పేసి 139 చైర్మన్ స్థానాలలో కనీసం 40% కూడా ఫిలప్ చేయనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 139 చైర్మన్ స్థానాల్లో ఏకంగా 14 స్థానాలు ఒక యాదవ్ కులానికి ఇచ్చాడు. అంటే 10% యాదవ్ కులానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే బీసీలను ఆదరించడంలో కానివ్వండి, సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉత్సుకత, రాజకీయాల్లో చట్టసభల్లో అడుగు పెట్టాలనేటటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతో ఎంతో చోటు దొరుకుతుంది. కానీ చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అది సాధ్యమే కాదు అన్నది చెప్పడం నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్తే మిత్రులారా.